బీరువాకి సంబంధించి మాటలు మాట్లాడినప్పుడు కుబేర స్థానంలోనే బీరువా పెట్టాలి, డబ్బులకు సంబంధించిన బీరువా పెట్టాలి, ధనాగారం పెట్టాలనేది చాలామంది నైరుతిలో పెట్టాలనే వర్డ్ తీసుకొని వచ్చి చాలామందిని నష్టపరిచేశారు. ఇది 100% వాస్తవం. ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే నెంబర్ 1 అండి. అలా కాకుండా నేను అక్కడ టాయిలెట్స్ పెడతాను, సెప్టిక్ ట్యాంక్ పెడతాను, వాటర్ ట్యాంక్ పెడతాను, సెంటర్ లైన్స్లో డ్యామేజ్ చేస్తాను అంటే 100% ఇదంతా డ్యామేజ్ అవుతుంది. ఉత్తరం బాగుంటే మిమ్మల్ని కుబేరులు అవ్వడానికి ఎవ్వరూ ఆపలేరు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అష్టదిక్పాలకులకు సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ఏవైతే చెప్తున్నామో ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క అధిపతికి సంబంధించిన లక్షణాలు ఏముంటాయి అంటే మనం మొట్టమొదటిగా ఈశాన్యం నుంచి మొదలు పెట్టాం. సో ఈరోజు వచ్చేసేసి మనకు ఉత్తరం వచ్చేసింది. సో మొట్టమొదటి ఎపిసోడ్ ఈశాన్యం, సెకండ్ ఎపిసోడ్ తూర్పు, మూడవ ఎపిసోడ్ వచ్చేసేసి ఆగ్నేయము, 4వ ఎపిసోడ్ దక్షిణం, 5వ ఎపిసోడ్ నైరుతికి సంబంధించి, 6వ ఎపిసోడ్ పడమరకు సంబంధించి, 7వ ఎపిసోడ్ వాయువ్యానికి సంబంధించి, ఈరోజు 8వ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్. ఈరోజు మీకు ఉత్తరానికి సంబంధించిన మంచి చెడు ఫలితాల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉత్తరం దిక్కుకి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏముంటాయి అంటే ఇది ఎట్లా అంటే ఉత్తరం దిక్పాలకుడు కుబేరుడు, ఓకేనా. సో అధిపతి బుధుడు. సో కుబేరుడు ధనానికి మూలకారకుడు. గుర్తుపెట్టుకోండి, అష్టదిక్పాలకులకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు గాయత్రి వాస్తులో 22 పేజీ తర్వాత నుంచి చాలా వరకు మొత్తం కవర్ చేశారు. బీరువాకి సంబంధించిన ఎన్నో వీడియోస్ మనం చేసాం. సో బీరువాకి సంబంధించి మాటలు మాట్లాడినప్పుడు కుబేర స్థానంలోనే బీరువా పెట్టాలి, డబ్బులకు సంబంధించిన బీరువా పెట్టాలి, ధనాగారం పెట్టాలనేది హరివాస్తు అంటే నేను హరిని ఎన్నోసార్లు మీకు యూట్యూబ్లో చెప్పాను, ఎన్నో ఛానల్స్లో చెప్పాను, మా హరివాస్తు ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా మరి కుబేరుడు ధనానికి మూలకారకుడు అన్నప్పుడు మనం బీరువా అనేది ఉత్తరంలో పెట్టాలా లేదా అనేది మీరు ఆలోచన చేయండి. చాలామంది నైరుతిలో పెట్టాలనే వర్డ్ తీసుకొని వచ్చి చాలామందిని నష్టపరిచేశారు. ఇది 100% వాస్తవం. సో మనం 100% బీరువా పెట్టాలంటే ఉత్తరం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఉత్తరానికి సంబంధించిన దిక్పాలకుడు అయితే కుబేరుడు, అధిపతి బుధుడు. సో నపుంసకుడు అనమాట. సో కుబేరుడు ధనానికి మూలకారకుడు. నెక్స్ట్ ధనం రక్షించువాడు, ఇచ్చువాడు. ధనం రక్షించువాడు అన్నప్పుడు ధనం అనేది మనం ఉత్తరంలో పెట్టాలా లేదా మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా దానికి మించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సార్ ఇది మీ సొంత కవిత్వాలా? కాదండి, గాయత్రి వాస్తులో చదవండి, 21వ పేజీ నుంచి మొత్తం చదవండి, 10 పేజీలు ఉంది మొత్తం స్టోరీ. ఓకే. నెక్స్ట్ బుధుడు నపుంసకుడు, మనో నిశ్చలుడు, నిశ్చలతో లేనివాడు. సో తరచూ మార్పులకు లోబడువాడు, శీఘ్ర గమనము గలవాడు, చేపట్టిన పని కాకముందే ఇంకో పని మొదలు పెట్టేవాడు, చంచల చిత్తుడు. సో ఈ బుధ గ్రహానికి సంబంధించిన ఈ లక్షణాలు ఏమేమి ఉంటాయి అనేది కొంత అబ్జర్వేషన్ చేస్తే ఆ ఇంటి లోపల వాళ్ళకు అలాంటి లక్షణాలు కొంత వచ్చే అవకాశాలనే ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్ చంచల చిత్తుడు, ఎక్కువగా శ్రమించువాడు, స్వాతంత్ర శక్తి తక్కువ, ఇతరుల మీద ఆధారపడేవాడు ఎక్కువ. నెక్స్ట్ తల్లి యొక్క తండ్రి యొక్క మేనమామ అల్లుని వర్తక వ్యాపారంలో సూచించును. సో వీళ్ళందరికీ హెల్ప్ అయితే చేస్తాడు. సో ఈయన అంటే ఈ లక్షణాలు, ఈ ఉత్తరానికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే సొంతంగా అనేది ఆలోచన తక్కువ ఉండి ఇతరులకు సంబంధించిన పని కానీ, ఇతరులతో పని చేయించుకోవడం కానీ, పని తప్పించుకోవడం కానీ, ఇది మొదలుపెట్టి ఇది ఇక్కడికి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోవడం కానీ ఎక్కువగా ఉంటాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సో ఉత్తరం భ్రష్టు అయితే, అర్థమైందా? ఉత్తరం భ్రష్టు అయితే అంటే ఉత్తర సెంటర్లోనే మీరు సెప్టిక్ ట్యాంక్ పెట్టేశారు, మెయిన్ డోర్ ముందే డ్యామేజ్ చేసేసారు, ఉత్తరంలోనే మీరు టాయిలెట్స్ పెట్టేశారు, కరెక్ట్ సెంటర్ లైన్ డ్యామేజెస్ చేసేసారు. చిన్న చిన్న ఇండ్లు అయితే ఏమీ చేయలేమండి. నిజంగా ఈరోజు ఆలోచన చేస్తే
ఒక 20/30, 30x40 ఇలాంటి చిన్న చిన్న బిట్స్ వచ్చేసేసి మాకు సెంట్రల్ లైన్స్లో ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏం చేస్తామండి? అట్లీస్ట్ సెంట్రల్ లైన్స్లో మనం రాకుండా చేయగలుగుతున్నాం, దానికి మించి అయితే మనం ఏమీ చేయలేమండి, 100% అది. సో మ్యాక్సిమం మనకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీ అందరికీ మంచి చేయడానికి మన ప్రయత్నం అండి, ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ధనానికి సంబంధించిన మూలకారకుడు ఎవరు అంటే కుబేరుడు. సో కుబేర స్థానం ఎప్పుడు కూడా ధనంతో నిండి ఉండాలి, డబ్బులు, డాక్యుమెంట్స్, ధనాగారము ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే నెంబర్ 1 అండి. అలా కాకుండా నేను అక్కడ టాయిలెట్స్ పెడతాను, సెప్టిక్ ట్యాంక్ పెడతాను, వాటర్ ట్యాంక్ పెడతాను, సెంట్రల్ లైన్స్లో డ్యామేజ్ చేస్తాను అంటే 100% ఇదంతా డ్యామేజ్ జరుగుతుంది. సో అలాంటి డ్యామేజెస్ లేకుండా మీరు ఖచ్చితంగా చూసుకోవాలంటే ఈ ఉత్తరం అనేది చాలా చాలా బాగుంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తల్లి యొక్క తండ్రిని, మేనమామను, అల్లుని వర్తక వ్యాపారం సూచించును. రైట్. భ్రష్ట అయినచో, ఒకవేళ ఉత్తరం మీరు భ్రష్టు పట్టిస్తే 100% మీకు జరిగేవేమేంటో చూడండి. చర్మ వ్యాధులు రావడానికి ఇక్కడ ఒక కారణం ఉందండి, ఒకటోది. రెండవది పక్షవాతములు. మూడవది దేహపీడ, నరాల బలహీనత, ఆస్తులు నశించును, ఆర్థిక సమస్యలు, దివాలా తీయడము. నెక్స్ట్ మానసిక ప్రశాంతత లేకపోవడము, మానసిక ప్రశాంతత కోల్పోవడము. గృహం అమ్మకము జరుగును అంటే ఉత్తరం వైపు కట్టేసేయడము, ఉత్తరం బ్లాక్ చేసేయడము, దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఖాళీ స్పేస్ లేకుండా చేసుకోవడము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తూర్పు దక్షిణం ఎక్కువ ఖాళీ స్పేస్ ఉండొద్దు, దక్షిణము పడమర ఎక్కువ స్పేస్ ఉండొచ్చు, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అలాగే ఉత్తరము పడమర ఎక్కువ ఖాళీ స్పేస్ ఉండొద్దు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఈశాన్య ఖండం చాలా మంచిది, నైరుతి ఖండం కూడా చాలా మంచిది, ఉత్తర ఖండం చాలా మంచిది, దక్షిణ ఖండం మంచిది, తూర్పు ఖండం, పడమర ఖండం సూపర్. బట్ ఎప్పుడైతే మన ఇల్లు అనేది వాయువ్యానికి జరిగిందో, ఆగ్నేయానికి జరిగిందో, ఇది 100% డ్యామేజ్ అయిపోతుంది, అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్, గృహం అమ్మకము జరుగును ఎప్పుడు ఉత్తరం డ్యామేజ్ చేస్తే. నెక్స్ట్, ఉత్తరం డ్యామేజ్ చేస్తే దీర్ఘకాలిక రోగాలు. నెక్స్ట్, బాగుంటే అసలు నిజంగా ఇక్కడ ఎన్నో నష్టాలు చూసాం కదా, చర్మ వ్యాధులు, పక్షవాతము, దేహపీడ, నరాల బలహీనత, ఆస్తులు నశించును, ఆర్థిక సమస్యలు, దివాలా తీయడము, మానసిక ప్రశాంతత లేకపోవడము, ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా. నిజంగా ఉత్తరం బాగుంటే, ఉత్తరంలో ఎలాంటి డ్యామేజెస్ మీరు చేయకపోతే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి ఒకసారి చూడండి. విద్యలో మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు. ధనధాన్యంలో, సంపదల్లో మీరు ఒక టాప్ రేంజ్లో వెళ్ళిపోతారు. సో పాండిత్యం, సో నార్త్ స్పెషల్గా చదువుకి ఒక మంచి టాప్ రేంజ్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సుఖ సంతోషాలు ఉండును. నెక్స్ట్, గుంతలు, బావులు. సో ఉత్తరంలో ఎత్తు ఉంటే ఫలితం ఉండదు. సో ఉత్తరంలో కనుక డౌన్ ఉండి దక్షిణం ఎత్తు ఉంటే ఈ ఫలితాలన్నీ మనకు వస్తాయి. దాంతోపాటు ఎలాంటి సెప్టిక్ ట్యాంకులు డ్యామేజెస్ ఏమీ కూడా ఉత్తరంలో లేకుండా మనం చూసుకోవాలి. సో ఇలాంటి డ్యామేజెస్ ఏమీ లేకుంటే నిజంగా విద్యలో, బుద్ధులలో, అభివృద్ధిలో, జ్ఞానంలో మీరు ఒక టాప్ రేంజ్లో ఉంటారండి. సో సింపుల్గా ఇక్కడ ఒకటండి, ఉత్తరం బాగుంటే మిమ్మల్ని కుబేరులు అవ్వడానికి ఎవ్వరూ ఆపలేరు. ఇదే దీని యొక్క టైటిల్ అనుకోండి, చాలా సింపుల్ అండి. సో ఈరోజు వరకు మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన 8 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసాం. సో ఎవరైనా వీడియోస్ చూడకపోతే పాత వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. పూర్తి సమాచారం, అసలు ఒక్కొక్క దిక్కుకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి పూర్తిగా మనం చెప్పడం జరిగింది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.